లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. ఒక అర్జెంట్ విషయం మేడంతో మాట్లాడాలి. షట్ అప్. మేడం ప్లీజ్, ఒక్క 5 నిమిషాలు మాట్లాడతాను. నేను ఎందుకు ఇంత ప్రాధాయపడుతున్నానో దయచేసి అర్థం చేసుకోండి. మా పిల్లల ట్యూషన్ టీచర్ వని ఇంతసేపు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? ఆ రెస్పెక్ట్ ని పోగొట్టుకోవాలనుకుంటున్నావా? నువ్విలాగే నిలబడితే సెక్యూరిటీతో చెప్పి రత్న, అరవింద్ టైంకి వస్తాడంటావా? వాడు నా కొడుకండి. డిసిప్లిన్ వాడి రక్తంలోనే ఉంది. గ్రేట్. కనీసం మేడంకి కనిపించినా చాలు, వెంటనే పలకరిస్తారు. కానీ ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. భగవంతుడా, ఇప్పుడెలా? వెల్కమ్ సార్. అరవింద్ బాబు వచ్చాడా? ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తారు. మీరు వెళ్ళి కూర్చోండి సార్. అమ్మా కృష్ణవేణి, ఏమిటమ్మా ఇక్కడ నిలబడ్డావు? శర్మ గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. నాతో మాట్లాడొచ్చు కానీ ముందు లోపలికి రామ్మా. ఒక అర్జెంట్ పని మీద మేడంని కలవడానికి వచ్చాను. కానీ మయూరి మేడం నన్ను పార్టీలోకి రానివ్వట్లేదు. అయ్యో, నువ్వు ఇంటి టీచర్ అమ్మా, నిన్ను రావద్దని ఎవరు చెప్తారు? ఇంతక మయూరి మేడం అన్నారు. చూడమ్మా, వీళ్ళు జమీందారులు, మర్యాద మనన తెలిసిన పెద్దవాళ్ళు. చిన్నవాళ్ళను కూడా చులకనగా చూడరు. మయూరి గారు నీ మీద వ్యక్తిగతంగా కోపం పెట్టుకుని అలా మాట్లాడుంటారు. ఆవిడ కూడా అంత చెడ్డదేం కాదమ్మా. అయితే మేడంని ఇప్పుడు కలిసి మాట్లాడచ్చా? ముందు నువ్వు వెళ్ళి కనపడితే ఖచ్చితంగా మాట్లాడతారు. నువ్వు నా వెంటరా అమ్మా. వెళ్ళమ్మా.
ఇక్కడే ఉండాలి కదా ఇది ఏమైంది ఇక్కడే ఉండాలి కదా ఏమైంది ఎవరది పార్టీ బయటైతే ఇంట్లో ఏం చేస్తున్నారు? తాళాలు గుర్తి వీడి జేబులో ఉన్నాయి ఎలాగైనా కొట్టేయాలి ఆ అవుట్ హౌస్ లో ఏముందో కనుక్కోవాలి స్వామి మేడం ఒకసారి నా వైపు చూసి ఇలా చూడు స్వామి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే ఎక్స్క్యూజ్ మీ సార్ 1 minute కృష్ణవేణి, మేడం ఆర్ యూ ఓకే? మేడం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. యాక్చువల్గా నువ్వు కూడా పార్టీకి రావాల్సింది. శర్మ గారితో చెప్పి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేసి ఏదో పనుంది రానన్నావు. ఇట్స్ ఓకే. ఇప్పుడు నువ్వే వచ్చావు. మేడం మీతో ఒక్క 5 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడాలి. రేపు మాట్లాడదాం. లేదు మేడం ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పుడేనా? అంత అర్జెంటా? ప్లీజ్ మేడం ఒక్క 5 నిమిషాలు మేడం. కేక్ కటింగ్ అయ్యాక మాట్లాడదాం. లేదు మేడం ఒక్క 2 నిమిషాలు ప్లీజ్. హ్మ్.
ఈలోపు 30 లక్షలు కట్టాలి. కొంత డబ్బు నా దగ్గర ఉంది. మిగిలిన డబ్బుల కోసం చాలా ప్రయత్నం చేశాను. కానీ అంత డబ్బు మా స్థాయికి దొరకదని అర్థమైంది. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఓకే, అంతా విన్నాను. ఇప్పుడు నేనేం చేయాలి కృష్ణవేణి? మేడం, మీరు మిగతా డబ్బులు అడ్జస్ట్ చేస్తే రేపు గండం గట్టెక్కుతాము. ఆ తర్వాత మీ డబ్బులన్నీ త్వరలోనే తీర్చేస్తాను. అప్పడుగుతున్నావా, సాయం అడుగుతున్నావా? అయ్యో, మిమ్మల్ని అప్పటికే అర్హత కూడా నాకు లేదు. సహాయం చేయమని అడుగుతున్నాను మేడం. ఉమ్. నాకు పార్టీకి టైం అయింది కృష్ణవేణి. మేడం, మరి నేను సరే, ఈ టైంలో ఎలాగో ఇంటికి వెళ్ళలేవు కదా, వెయిట్ చేయి. పార్టీ అవగానే నేనే మాట్లాడి కారులో పంపిస్తాను. అలాగే మేడం, వెయిట్ చేస్తాను. కృష్ణవేణి, మేడం, నువ్వింకా నీ ఫస్ట్ మంత్ శాలరీ కూడా తీసుకోలేదు కదా? తీసుకోలేదు మేడం. నువ్వు నీ ప్రాబ్లం చెప్పేసరికి నా పార్టీ మూడంతా పోయింది. బట్ అంతలోనే నవ్వొచ్చింది. ఎందుకు మేడం? నీకు నాకు ముందు పరిచయం లేదు. జాయిన్ అయి కరెక్ట్గా 1 మంత్ కూడా కాలేదు. నా కొడుకు బర్త్డేకొచ్చి నన్ను డిస్టర్బ్ చేసి ఇంత డబ్బు అడుగుతున్నావు. అసలు నీకెంత ధైర్యం అని నవ్వొచ్చింది. అయ్యో మేడం, మీరు అలా అనుకోకండి. మిమ్మల్ని పొగిడే అర్హత కానీ వయసు కానీ నాకు లేదు. కానీ నా మనసులో ఒకటే అనుకుని వచ్చాను. మీ మంచితనం మీద నమ్మకంతో వచ్చాను మేడం. ఉమ్, మేడం, కొంతమందిని మొదటిసారి చూడగానే ఏదో తెలియని దగ్గరతనం, ఆత్మీయత ఉన్నట్టు అనిపిస్తుంది. నేను మొదటిసారిగా మీ దగ్గరకు వచ్చి కలిసినప్పుడు నేను అదే ఫీల్ అయ్యాను. నా మనసులో ఉన్న ఈ ఫీలింగ్ ట్యూషన్కి వచ్చిన కొద్దిపాటి పరిచయంతోనే ధైర్యంగా అడగగలిగాను మేడం. అయినా మీ అబ్బాయి బర్త్డే పార్టీలో ఒక ఆడపిల్లకి కష్టం వచ్చిందని మీ ముందు నిలబడితే ఇక్కడికి తీసుకొచ్చి ఏమైంది అని అడిగారు చూడండి. అది చాలు మేడం, మీ మనసు ఎంత గొప్పదో అర్థమవుతుంది. మేడం, నాకు ఒక్క సహాయం చేసి పెడితే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఉమ్, ఓకే ఓకే, వస్తాను, వెయిట్ చేయి. ఉమ్. గంటలో మిస్ అయిన 30 లక్షల రూపాయలు నాకు రికవరీ చేయండి. వరలక్ష్మి, అప్పుడే నిద్ర లేచినారా? ఇంకాసేపు పడుకోవాల్సింది కదయ్యా. ఎలా ఉంది నాన్న? నొప్పిగా ఏం లేదు కదా? ఏం లేదమ్మా. చెయ్యి కాళ్ళు కదిలించడానికి కూడా శక్తి లేక నీరసంగా ఉందమ్మా. అలవేణి, కృష్ణవేణి ఎక్కడమ్మా?
కృష్ణవేణికి విపరీతంగా తలనొప్పి వస్తే ఇప్పుడే టాబ్లెట్ వేసుకుని పడుకుంది. సమస్యల్ని చూసి భయపడినట్టుందమ్మా. సరే, పడుకోనివ్వండి. అమ్మా చంద్రకళ, ధైర్యంగా ఉండు. వాడికేం కాదమ్మా, వస్తాళ్లే. అట్టానే బావగారు, ధైర్యంగానే ఉండాను. మీరు ప్రశాంతంగా పడుకోండి, అన్ని సర్దుబాటు అయితేలేయ్యా. ఎలా సర్దుబాటు అవుతాయి వరలక్ష్మి? రాధాకృష్ణ గారు ఫోన్ చేశారా? చేశారు నాన్నా. మన కృష్ణవేణి ఏం చెప్పిందో ఏమో గాని ముందు మీ దగ్గరున్న అమౌంట్ సర్దండి, తర్వాత చూసుకుందాం అన్నారట. రేపు బాబాయిని కూడా వదిలేస్తామని చెప్పారట. కృష్ణవేణి చెప్పింది. రాధాకృష్ణ గారు డబ్బు దగ్గర చండశాసంలా ఉంటారు. నేనే ఒప్పించలేకపోయాను. తనెలా ఒప్పించిందమ్మా? కృష్ణవేణికి ఏం తెలుసులేవయ్యా, మీ మంచితనం అనేది ఒకటి ఉంది కదా, అదే మనల్ని కాపాడుతుందని నా నమ్మకమయ్యా. చంద్రకళ, మీరెళ్ళి పడుకోండి. అట్టానే అక్క. మీరు పడుకోండి అయ్యా. వరలక్ష్మి, తాళిబొట్టు కూడా. మీరు నా కళ్ళ ముందుంటే చాలే. ఈ తాళిబొట్టులో ఏముంది? లక్ష్మి, ఇలాంటి కష్టం ఒకరోజు వస్తుందని నేను ఊహించలేదు లక్ష్మి. మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నందుకు మీకు కోపంగా లేదా? అయ్యో, అంత మాట అనకండి అయ్యా. మీతో 7 అడుగులు నడిచింది 7 జన్మల్లో మీకు కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని కదయ్యా. ఎవరో చేసిన తప్పుని మీ మీద వేశారు. మీ నిజాయితీ నాకు తెలుసయ్యా. మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు, నాకింకేం వద్దయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది లక్ష్మి. కృష్ణవేణి ఆడ అనగానే నాకు భయం వేసినది. అవును, ఈ టైంలో లేదు అంటే ఆయన ఊరుకోరు. అనవసరంగా నిద్ర పాడు చేసుకుంటారు. అందుకే కదమ్మా డబ్బు విషయం మామయ్యకి చెప్పొద్దని కృష్ణవేణి మనతో చెప్పెళ్ళింది. పలానా చోట ఉండాను, కంగారు పడొద్దని ఇంటికి ఫోన్ అయినా చేసి చెప్పలేదేంది? కృష్ణవేణి గురించి నాకు తెలుసు. అనవసరంగా మీరు కంగారు పడకండి, నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ముందు మీరు నాన్నని చూసుకోండి చాలు. అట్నే రా చంద్రకళ. ఎక్కడున్నావు చెల్లి?